అది 22 జూన్ 1974. ఆ సిటీని అప్పటి మద్రాస్గా పిలిచేవాళ్ళు. ఒకవైపు ట్రెడిషనల్ భరతనాట్యం అయితే ఇంకోవైపు మాస్ తమిళ సినిమా. అది ద కల్చరల్ సిటీ ఆఫ్ ఇండియాగా పిలువబడే చెన్నై. ఈ సిటీలో పుట్టబోయే పిల్లవాడే ముందుకెళ్లి తమిళ ఇండస్ట్రీకి సూపర్ స్టార్ కాబోతున్నాడు. విజయ్ గారు ఒక సినిమా బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీలో పుట్టారు. తండ్రి పేరు ఎస్ఏ చంద్రశేఖర్. తమిళ పరిశ్రమలో ఫిలిం డైరెక్టర్గా తన పాదాన్ని మోపుతున్నాడు. తల్లి పేరు శోభ, ఒక క్లాసికల్ సింగర్. పేరెంట్స్ ఇద్దరు కూడా వేరు మతాలకు చెందిన వాళ్ళు కాబట్టి విజయ్ గారికి ఎలాంటి మతాభిప్రాయం లేదు. విజయ్ గారు ఇప్పుడు చాలా సైలెంట్ గా కనిపిస్తారు, కానీ విజయ్ గారు చిన్నప్పుడు ఒక అల్లరి చేసే పిల్లాడిలా ఉండేవారు. ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా విజయ్ మాటలు సైలెంట్ గా వినేవారు. కానీ ఆ అల్లరి ఎక్కువ రోజులు ఉండలేకపోయింది. అసలు ఏం జరిగిందంటే, విజయ్ గారికి ఒక చిన్న చెల్లి ఉండేది, పేరు విద్య. విజయ్ గారికి తన చెల్లెలంటే కొండంత ప్రాణం. కానీ విద్య అనారోగ్య సమస్యలతో కేవలం 2 సంవత్సరాలు ఉన్నప్పుడే చనిపోయింది. ఈ ఒక్క ఇన్సిడెంట్ అల్లరి చేసే విజయ్ గారి గొంతుని శాశ్వతంగా పిసికేసింది. విజయ్ గారికి తన చెల్లి మీద ఎంత ప్రేమ ఉందంటే, విజయ్ గారు పర్సనల్ గా వాడే కార్ నంబర్ ప్లేట్ 2077. అది జస్ట్ ఒక నంబర్ ప్లేట్ కాదు, తన చెల్లి డేట్ ఆఫ్ బర్త్ ని ఒక జ్ఞాపకంగా పెట్టుకున్నాడు. తనకున్న పర్సనల్ సినిమా ప్రొడక్షన్ పేరు వివి ప్రొడక్షన్స్, అంటే విజయ్ విద్యా ప్రొడక్షన్స్. దీన్ని బట్టి మనం అంచనా వేయచ్చు విజయ్ గారికి తన చెల్లంటే ఎంత ఇష్టమో. విజయ్ గారికి చిన్నప్పటి నుంచే సినిమాల పిచ్చి చాలా ఉండేది. ఎంతలా అంటే 1984లో కేవలం 10 సంవత్సరాలు ఉన్నప్పుడే వెత్రి అనే ఒక తమిళ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా పనిచేశారు. నాన్న డిగ్రీ చదవమని బలవంతం చేయడంతో చేసేదేమీ లేక చెన్నైలోని లయోలా కాలేజ్లో విజువల్ కమ్యూనికేషన్స్ లో జాయిన్ అయ్యారు. కానీ చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోవడంతో తిరిగి యాక్టింగ్ కెరియర్ నే ప్యాషన్ గా ఎన్నుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే విజయ్ గారి యాక్టింగ్ జర్నీ ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. 1992లో విజయ్ గారు వాళ్ళ నాన్న దర్శకత్వంలో నలేయ తీరు అనే సినిమాతో హీరోగా డెబ్యూ ఇచ్చారు. ఈ సినిమా మీద విజయ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, కానీ రిజల్ట్ మాత్రం వేరేలా వచ్చింది. సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అంతేకాదు, ముఖం చూస్తే ఎలుకలా ఉన్నాడు, తండ్రి డైరెక్టర్ అయినంత మాత్రాన కొడుకును హీరో చేస్తారా, వీడికి హీరో అయ్యే ముఖమే లేదు అని సినిమా మధ్యలో నుంచే చాలా మంది వెళ్ళిపోయారు. 90sలో తమిళ ఇండస్ట్రీ హీరో అంటే పెద్ద పెద్ద మీసాలు, తెల్లటి రంగు అండ్ మాస్ లుక్. కానీ విజయ్లో వీటిలోంచి ఒక్క క్వాలిటీ కూడా లేదు. ఇన్ఫాక్ట్ 90sలో కుమ్దున్ అనే ఒక ఫేమస్ మ్యాగజైన్ కూడా ఉండేది. ఈ ముఖం చూసేందుకు డబ్బులు ఇచ్చి థియేటర్ కి వెళ్ళాలా అని ఒక ఆర్టికల్ ని రాశారు. ఈ సినిమా తర్వాత వచ్చిన రెస్పాన్స్ ని చూసి యాక్టింగ్ కెరియర్ ని ఆపేయాలనుకున్నారు. కానీ అందరూ ఎగతాళి చేస్తున్న ఈ యాక్టరే ముందుకెళ్లి తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కాబోతున్నాడని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఒకానొక టైంలో ఎస్ఏ చంద్రశేఖర్ గారి ప్రొడక్షన్ లో పనిచేసే వాళ్ళు కూడా, మీరు మీ కొడుకు మీద అనవసరంగా డబ్బును వేస్ట్ చేస్తున్నారు, అతనిలో హీరో అయ్యే క్వాలిటీస్ లేవు అని ముఖం మీదే చెప్పేసేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే వర్త్లెస్. డెబ్యూ సినిమానే డిజాస్టర్ కావడంతో ఎవ్వరు కూడా సినిమా తీసేందుకు ముందుకు రాలేదు. విజయ్ గారి యాక్టింగ్ కెరియర్ ఎండ్ అయిపోయిందని అనుకున్నారు. విజయ్ గారిని హీరోలా కాకుండా ఒక సైడ్ రోల్లో ఉండమన్నారు. అప్పటి మాస్ యాక్షన్ హీరోగా పిలువబడే విజయకాంత్ గారితో 1993లో వచ్చిన సెందూర్ పట్టి సినిమాలో విజయ్ గారు మెయిన్ సైడ్ రోలర్ గా పనిచేశారు. ఈ మూవీ కాస్త హిట్ కావడంతో విజయ్ గారు ఆడియన్స్ కి ఒక మాస్ యాక్టర్ గా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత రసిగన్ అనే యాక్షన్ రొమాంటిక్ మూవీ హిట్ కావడంతో విజయ్ గారికి ఒక కొత్త ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఈ సినిమాతోనే విజయ్ గారికి ఇలయ తలపతి అనే పేరు కూడా వచ్చింది, అంటే ఒక యంగ్ కమాండర్. ఫ్యూచర్ లో తలపతి అనే బ్రాండ్ కి ఫౌండేషన్ ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఏ మ్యాగజైన్ అయితే తనని అవమానించారో ఆ మ్యాగజైన్ వాళ్ళే తిరిగి ఇంటర్వ్యూకి పిలిచారు. 1996లో విక్రమన్ డైరెక్షన్ లో వచ్చిన పోవు ఉన్నక్కగా మూవీ ఒక బ్లాక్ బస్టర్ గా నిలిచింది. విజయ్ గారికి తన యాక్టింగ్ కెరీర్ లో వచ్చిన ఫస్ట్ బ్లాక్ బస్టర్ కూడా ఇదే. అంతేకాదు, ఈ సినిమాతో ఒక లవర్ బాయ్ లా మారాడు. కేవలం తమిళనాడులోనే కాకుండా కేరళ నుంచి కూడా ఆడియన్స్ రావడం మొదలయ్యారు. ఇన్ఫాక్ట్ ఈ మూవీని చూసిన తర్వాతే విజయ్ గారి వైఫ్ కూడా తనకు పెద్ద వీరాభిమానిలా మారింది. ఎంతలా అంటే కేవలం విజయ్ గారిని కలిసేందుకే యూకే నుంచి చెన్నైకి ఫ్లైట్ లో వచ్చింది. కేవలం ఒక ఫ్యాన్ లాగా పరిచయం అయి ఆ తర్వాత ఫ్రెండ్ లాగా మారి కొంతకాలంలోనే ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ ని ఒప్పించి 1999 ఆగస్టు 25న ఈ ఇద్దరు హిందూ క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. ప్రజెంట్ విజయ్ గారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. విజయ్ గారు ఇక్కడి నుంచే లవర్ బాయ్ సినిమాలు కాకుండా మాస్ యాక్షన్ సినిమాలు తీయటం స్టార్ట్ చేశారు. అప్పట్లో అజిత్ కుమార్, విక్రమ్ లాంటి హీరోలతో విజయ్ గారికి పోటీ ఉండేది. 2003లో వచ్చిన తిరుమలై ఈ సినిమాలో యాక్షన్ డైలాగ్స్ తో విజయ్ గారు ప్రేక్షకుల్ని చాలా వరకు అలరించారు. ఒక్క మాటలో చెప్పాలంటే విజయ్ గారు ఇక్కడి నుంచే ఒక మాస్ యాక్షన్ హీరోగా మారారు. ఆ తర్వాత 2004లో విజయ్ అలానే ప్రకాష్ రాజ్ గారి కాంబినేషన్ లో వచ్చిన గిల్లీ అనే సినిమా ఇండస్ట్రీ హిట్ గా మారింది.
తమిళ ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం 50 కోట్లు సంపాదించిన మూవీ కూడా ఇదే. ఇన్ఫాక్ట్ ఈ సినిమాతోనే విజయ్ గారు పెద్ద పెద్ద సూపర్ స్టార్లకే ఛాలెంజ్ గా మారాడు. ఆ తర్వాత కొంతకాలానికి 2009లో విజయ్ మక్కళ ఇయ్యక్కం అనే ఒక ఫ్యాన్ క్లబ్ ని కూడా స్టార్ట్ చేశారు. ఈ ఫ్యాన్ క్లబ్ ద్వారా బ్లడ్ డొనేషన్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, అనాథ పిల్లలను చదివించడం ఇలాంటి ఎన్నో సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ ని మొదలు పెట్టారు. ఆ టైంలో విజయ్ గారి లైఫ్ పీక్ స్టేజ్ లో ఉంది. ఆ తర్వాత 2004 నుంచి 2010 వరకు అన్ని సినిమాలు కూడా రీమేక్ చేశారు. అలాంటి సినిమాలు తీయటం వల్ల అనుకున్నంత ఫలితం కూడా రాలేదు. ఇన్ఫాక్ట్ అందరూ కూడా సినిమాలు కాపీ కొట్టే రీమేక్ రాజా అని అవమానించారు కూడా. ఇక్కడే విజయ్ గారి లైఫ్ లో టర్నింగ్ పాయింట్ వచ్చింది. ఆ తర్వాత 2012లో తుపాకీ అనే పేరుతో ఏఆర్ మురుగుదన్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా 100 కోట్లు సంపాదించిన సెకండ్ తమిళ మూవీగా నిలిచింది. తమిళ ఇండస్ట్రీలో 100 కోట్లు సంపాదించిన ఫస్ట్ మూవీ ఏదో కామెంట్ చేయండి. ఈ సినిమా తర్వాత విజయ్ గారి యాక్టింగ్ కెరీర్ లో చాలా మార్పులు వచ్చాయి. యాక్షన్ మూవీలు కాకుండా సోషల్ ఇష్యూస్, సమాజపు మార్పు, పాలిటిక్స్ ని టార్గెట్ చేసే సినిమాలు తీయటం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత 2013లో టైమ్ టు లీడ్ అనే ట్యాగ్ లైన్ తో తలైవ సినిమా వచ్చింది. ఈ సినిమాలో మెయిన్ గా పొలిటిక్స్ లో ఉండే లూప్స్ ని చూపించారు. కానీ అప్పట్లో తమిళనాడులో ఉన్న ఏఐడిఎంకే సీఎం జయలలిత గారు ఈ సినిమా ఒక పొలిటికల్ థ్రెట్ అని చెప్పి సినిమాను రానివ్వకుండా చేశారు. థియేటర్ లో ఈ సినిమాను చూపిస్తే బాంబులు పేలుస్తామని బెదిరించారు. ఒకసారి జయలలితతో కలిసేందుకు విజయ్ గారు ఆఫీస్ కి వెళితే అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. చివరికి సినిమా ట్యాగ్ లైన్ ని మారుస్తున్నట్టు విజయ్ గారు ఒక వీడియోని తీశారు. సినిమా అనుకున్న టైం కంటే కూడా లేట్ గా రావడంతో అంత సక్సెస్ కాలేకపోయింది. ఆ ఒక్క విషయం వల్ల విజయ్ గారు ఇకపై సోషల్ ఇష్యూస్ సినిమాలు మానేస్తారని చాలా మంది అనుకున్నారు. కానీ అలా జరగలేదు. 2014లో కత్తి అనే టైటిల్ తో సినిమా వచ్చింది. కార్పొరేట్ లో జరిగే అన్యాయాలు, ఫార్మర్ ఇష్యూస్ నే టార్గెట్ చేస్తూ తీసిన ఈ సినిమా వల్ల ఆడియన్స్ కి విజయ్ గారు చాలా దగ్గరయ్యారు. అది జనవరి 2017. తమిళనాడు హిస్టరీలోనే అతిపెద్ద పబ్లిక్ ప్రొటెస్ట్ జరిగింది. తమ సంస్కృతిలో భాగమైన జల్లికట్టుని తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమిళనాడు యువకులు మెరీనా బీచ్ రోడ్డు మీద కూర్చున్నారు. ఈ ఇష్యూ అప్పట్లో నేషనల్ మీడియాలో హెడ్లైన్ గా మారింది. కానీ తెల్లటి కర్చీఫ్ ముఖానికి కట్టుకొని ఒక వ్యక్తి అందరి మధ్యలో ఒక సాధారణ వ్యక్తిలా వెళ్ళాడు. ముఖానికి కర్చీఫ్ కట్టుకున్న ఆ యువకుడు ఇంకెవరో కాదు, విజయ్ తలపతి గారని తెలిసింది. ప్రజల సమస్యను తన సమస్యగా తీసుకొని గ్రౌండ్ లెవెల్లో వచ్చి పనిచేయడం చాలా మంది యూత్ కి అట్రాక్ట్ చేసింది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ లాంటి వాళ్ళు కూడా మీడియాలో ఫ్యాన్స్ కి సపోర్ట్ చేశారు. కానీ ఎవ్వరు కూడా గ్రౌండ్ లెవెల్లో రాకపోవడంతో ఈ ఒక్క ఇన్సిడెంట్ విజయ్ గారిని అందరిలో స్పెషల్ చేసింది. అదే సంవత్సరం మర్సల్ అనే సినిమాతో సెంట్రల్ గవర్నమెంట్ ని టార్గెట్ చేస్తూ జీఎస్టీ, నోట్ల రద్దు లాంటి ఇష్యూస్ ని లేవనెత్తి నేషనల్ హీరోగా మారాడు. ఆ తర్వాత 2018లో సర్కార్ సినిమాతో తమిళనాడు పాలిటిక్స్ ని టార్గెట్ చేస్తూ తీశారు. దాంతో ఏఐడిఎంకే నాయకులు సినిమాను బ్యాన్ చేయాలని చెప్పినప్పటికీ కూడా ఆ సినిమా కమర్షియల్ హిట్ గా మారింది. 2020లో విజయ్ గారు షూటింగ్ చేస్తున్నప్పుడు 5 నుంచి 10 తెల్ల కార్లలో ఈడీ అధికారులు వచ్చారు. షూటింగ్ ఆపేసి విజయ్ ని తన వ్యాన్ లో కూర్చోబెట్టి గంటల తరబడి ఆస్తుల వివరాల గురించి మాట్లాడారు. అప్పటికే చెన్నైలో ఉన్న విజయ్ గారి ఇంటిపై 20 గంటల పాటు ఈడీ రైడ్స్ జరిగాయి. ఈ కేసు వల్ల విజయ్ గారి కుంభకోణం బయటపడి తన యాక్టింగ్ కెరియర్ ఎండ్ అవ్వబోతుందని చాలా మంది అపోజిషన్ లో ఉన్న పొలిటికల్ లీడర్స్ అనుకున్నారు. కానీ ఏది కూడా వాళ్ళు అనుకున్నట్టు జరగలేదు. కొంతసేపటికి ఈడీ అధికారులు ఒక రిపోర్టుని ఇచ్చారు. విజయ్ తలపతి గారి దగ్గర ఎలాంటి బ్లాక్ మనీ లేదని చెప్పి క్లీన్ షీట్ ని ఇచ్చారు. తిరిగి అదే రోజు సాయంత్రం విజయ్ గారు షూటింగ్ ప్లేస్ కి వెళ్లి తన వ్యాన్ పైకి ఎక్కి ఒక సెల్ఫీని తీశారు. ఆ ఒక్క సెల్ఫీ సోషల్ మీడియాని షేక్ చేసింది. 2020లో మోస్ట్ రీట్వీటెడ్ పోస్ట్ గా రికార్డు బ్రేక్ చేసింది. 2021లో ఇంపోర్ట్ డ్యూటీ కట్టకుండా 4 కోట్ల విలువైన కారుని విజయ్ గారు కొన్నారని కేసు పెట్టారు. ఆ కేసుని వాదించడానికి విజయ్ గారు కోర్టు వరకు వెళ్లి తనది ఎలాంటి తప్పు లేదని రుజువు కూడా చేసుకున్నారు. 2020 నుంచి విజయ్ గారి లైఫ్ లో పర్సనల్ ప్రాబ్లమ్స్ రావటం మొదలయ్యాయి. అసలు స్టోరీ ఏంటంటే 2020లో విజయ్ గారి వాళ్ళ నాన్న విజయ్ గారి పేరు మీద ఆల్ ఇండియా తలపతి విజయ్ మక్కళ ఇయ్యక్కం అనే పేరుతో కొత్త పార్టీని రిజిస్టర్ చేయించారు. ఆ రోజు పొలిటికల్ ఎంట్రీ నచ్చకపోవడంతో తన తల్లిదండ్రులతో సహా 11 మందిపై కేసు పెట్టారు. ఎవ్వరు కూడా తన పేరుని, ఫోటోని పర్మిషన్ లేకుండా రాజకీయ కోణంలో వాడొద్దని చెప్పారు. దీనివల్ల వాళ్ళ నాన్నగారితో విజయ్ గారు చాలా రోజుల వరకు మాట్లాడలేదు కూడా.
అది ఫిబ్రవరి 2, 2024. తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఒక ట్వీట్ చేశారు. తమిజయ్య వెట్రి కజకం అనే పేరుతో ఒక కొత్త పొలిటికల్ పార్టీని పెట్టబోతున్నట్టు తాను రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు. అంతేకాదు రాజకీయాలలోకి వచ్చిన తర్వాత తాను సినిమాలను తీయబోనని చెప్పాడు. ఆ తర్వాత 27 అక్టోబర్ 2024లో తన పార్టీ గురించి చెప్తూ ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు. అంబేద్కర్, పెరియార్ లాంటి వాళ్లే తనకు ఆదర్శమని, తన పొలిటికల్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీగా ఉండబోతుందని అందరి ముందు ప్రకటించాడు. ఆ క్రౌడ్ని చూసిన తర్వాతే విజయ్ తలపతి గారికి ఉన్న క్రేజ్ ఏంటో అందరికీ తెలిసింది. ప్రోగ్రాం జరిగిన సరిగ్గా 11 నెలల తర్వాత 14 సెప్టెంబర్ 2025న తమిళనాడులోని కరూర్లో ఒక పొలిటికల్ ర్యాలీని చేశారు. ఆ ర్యాలీలో 10,000 మంది అటెండ్ కాబోతున్నారు. విజయ్ గారు ఆ ర్యాలీకి 7 గంటలు లేట్ కావడంతో, పబ్లిక్ ని కంట్రోల్ చేయకపోవడంతో ఏకంగా 41 మంది తొక్కిసలాటలో చనిపోయారు. వాళ్లలో ఒక 2 ఏళ్ల పిల్లాడు కూడా ఉన్నాడు. ఈ న్యూస్ అప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. చాలా మంది దీనంతటికి విజయ్ తలపతి గారే కారణమని చెప్పారు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత విజయ్ గారు ఒక వీడియోని పోస్ట్ చేశారు. చనిపోయిన బాధిత కుటుంబాలందరికీ కూడా 20 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని ఇవ్వబోతున్నట్టు చెప్పారు. సరిగ్గా అదే టైంలో విజయ్ గారికి తమిళ ఇండస్ట్రీలోని ఒక కో యాక్టర్తో అఫైర్ నడుస్తుందని తన భార్య డివోర్స్ ఇచ్చింది. ఒకవైపు పర్సనల్ లైఫ్ చేజారిపోతుంది, ఇంకోవైపు పాలిటిక్స్లో చాలా ఛాలెంజెస్ వస్తున్నాయి. అయినా కూడా ప్రచారం చేయడం ఆపలేదు. చివరిగా 2026 తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్లో ఏకంగా 107 స్థానాలలో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించారు. దశాబ్దాల చరిత్ర ఉన్న డిఎంకే, ఏఐడిఎంకే లాంటి పార్టీలను కూడా ఓడించి ఇప్పుడు సీఎం కాబోతున్నారు. విజయ్ గారు సినిమా ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్గా ఉన్నారు. కానీ ఇప్పుడు పొలిటికల్ లైఫ్లో ఎలా ఉండబోతున్నారో చూడాలి. సినిమాలో యాక్టింగ్ చేసినట్టుగానే ప్రజాసేవ చేస్తారా చేయరా అనేది వేచి చూడాలి. దీనిపైన మీకున్న ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేసి డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.